టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్‌లో భాగంగా ఇప్పుడు మన మ్యాచ్ రివ్యూ మ్యాచ్ నంబర్ 39. ఈ మ్యాచ్ వచ్చేసి మనకు ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ కెనడా. ఓకే. ఈ మ్యాచ్ వచ్చేసి మనకు శ్రీలంకలో కాదు, ఇండియాలోనే మ్యాచ్ జరిగింది. ఎక్కడ జరిగిందని మాత్రం అడగండి. ఐ ఫర్గాట్ ఇట్. ఓకే. ఇక టాస్ విషయానికొస్తే మాత్రం అయితే కెనడా టీం వాళ్ళు టాస్ అయితే గెలిచి వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్‌కి బ్యాటింగ్ ఇచ్చారు. సో, వీళ్ళు ఫీల్డింగ్ ఎంచుకున్నారన్నట్టు. ఓకే. ఇక ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ విషయానికొస్తే మాత్రం వాళ్ళు 20 ఓవర్స్‌కి గాను 200 స్కోర్ చేసి 4 వికెట్స్ కోల్పోయారు. ఓకే. ఇక వాళ్ళ బ్యాటింగ్‌లో ఎవరు ఎక్కువ హైయెస్ట్ స్కోర్ చేశారంటే మాత్రం ఇబ్రాహిం జాదా. సో, ఈ బ్యాటర్ వచ్చేసి 95 స్కోర్ చేశాడు. సెంచరీ మిస్ అయింది. బట్ గుడ్ బ్యాటింగ్, వెల్ బ్యాటింగ్ అండ్ 95 స్కోర్ చేసి నాట్ ఔట్‌గా ఉన్నాడు. అది కూడా ఐ థింక్ బిట్వీన్ 40-50 బాల్స్‌లో ఏమో 95 ఏమో కొట్టినట్టున్నాడు. ఓకే. సో, వాళ్ళ స్కోరు 200 వెళ్ళడం వరకు ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఇతనిదే ఉంది. ఇక మిగతా బ్యాటర్లు గూడా వాళ్ళ కాంట్రిబ్యూషన్ వాళ్ళు చేశారు. వాళ్ళ పేర్లు ఏంటని మాత్రం నాకు అడగండి. ఐ ఫర్గాట్ ఇట్. ఒక బ్యాటర్ 44 ఏమో చేశాడు. ఇంకొక బ్యాటర్ గుల్బాజో ఏమో ఉంటుంది బ్యాటర్ నేము. 30+ ఏమో స్కోర్ చేశాడు. ఓకే. ఇక 201 టార్గెట్ తోటి బరిలోకి దిగిన కెనడా టీమ్ ఐ థింక్ నాకు తెలిసి 17థ్ ఓవర్ వరకు, 19థ్ ఓవర్ వరకు వాళ్ళు 118 రన్స్ చేసి మాత్రమే 118 రన్స్ మాత్రమే చేసి వాళ్ళు ఆల్ ఔట్ అయిపోయారు. ఇక వాళ్ళ బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే అంతగా ఎవ్వరేం ప్రభావం చూయించలేదు. ఇంకా మ్యాచ్ అయితే వాళ్ళు వస్తున్నారు. వాళ్ళ కాంట్రిబ్యూషన్‌గా 15, 20, 15, 20 అలా స్కోర్ చేస్తూ వెళ్తున్నారు. కరెక్ట్ పార్ట్నర్‌షిప్ అయితే ఎవ్వరు బిల్డ్ చేయలేదు. అందుకోసమే ఇక మ్యాచ్ అయితే వాళ్ళు ఓడిపోవడం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఇక గెలవడం జరిగింది. ఇక గెలిచినా కూడా వాళ్ళు సూపర్ 8కి అయితే వెళ్ళలేరు. బట్ చాలా మంచి టోర్నమెంట్ వాళ్ళకి. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఆడిన మ్యాచెస్ ఏమున్నాయో అన్నీ చాలా నెక్ మ్యాచెసే ఆడారు. వాళ్ళు ఇది ఓడిపోయే మ్యాచే కదరా! ఇగ అందుకోసం ఓడిపోయారన్నట్టు ఏది లేదు. వాళ్ళు ఆడిన ప్రతి మ్యాచ్ వాళ్ళ హార్డ్ వర్క్, వాళ్ళు పెట్టిన ఎఫర్ట్ అనేది ఎవ్రీ మ్యాచ్‌లో కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ మీరు ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ చూసుకోవచ్చు. ఆ మ్యాచ్‌లో 1 కాదు 2 కాదు డబుల్ సూపర్ ఓవర్స్ అయ్యాయి. ఇంకా సో, ఆ డబుల్ సూపర్ ఓవర్స్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు గూడా వాళ్ళ ఎంత ఎఫర్ట్ అనేది వాళ్ళు పెట్టారో, వాళ్ళు ఏ విధంగా ఈ టోర్నమెంట్‌కి వాళ్ళు ప్రిపేర్ అయ్యి వచ్చారని జెప్పేసి. బట్ బ్యాడ్ లక్. ఎందుకంటే ఒక టీమ్ ముందుకెళ్ళాలంటే ఖచ్చితంగా ఒక టీమ్ ఓడిపోవాల్సిందే. ఇంకా 2 టీమ్‌లు ముందుకెళ్ళాలని ఏమి ఉండవు గదా! సో, ఒకళ్ళు గెలవాలంటే ఖచ్చితంగా ఒకళ్ళు ఓడిపోవాలి కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు సూపర్ 8కి అయితే వాళ్ళు వెళ్ళలేకపోయారు. బట్ యాహ్! గుడ్. ఇఫ్ ఇన్ కేస్ నెక్స్ట్ ఐసీసీ టోర్నమెంట్ ఏదైతే ఉందో అందులో మంచిగా ఇప్పుడు రానించి మళ్ళీ ముందు ఇంకా వాళ్ళు వాళ్ళ టీమ్ ఇంకా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ, భావిస్తూ యాహ్! ఇది మ్యాచ్ మీద నా రివ్యూ. ఇన్ కేస్ మ్యాచ్ మీరు చూసినటువంటి మ్యాచ్ మీకు ఎలా అనిపించింది ఏంటని కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. సో, అప్పటి వరకు దిస్ ఈస్ విక్రమ్ రాథోడ్ సైనింగ్ ఆఫ్.